మేడ్చల్ జిల్లా పోచారంలోని సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున శివయ్య దర్శనానికి తెల్లవారుజాము నుండే బారులు తీరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు చెరకు సరిత బద్రీనారాయణ గౌడ్ మరియు ఆలయ అర్చకులు ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ, గత 17 సంవత్సరాలుగా ఆగమశాస్త్రం ప్రకారం స్ఫటికలింగేశ్వర స్వామికి నిత్య పూజలు చేస్తున్నామని, అందుకే మహాదేవుని ఆశీస్సులు తమపై ఉంటున్నాయన్న నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని అన్నారు. ఈ విగ్రహాన్ని హరిద్వార్ నుంచి తీసుకువచ్చినట్లు, దక్షిణ భారతదేశంలో ఇలాంటి స్ఫటికలింగేశ్వర స్వామి విగ్రహం ఎక్కడా లేదని తెలిపారు. మా గురువు గారు గంగాధరపట్ల దామోదర శర్మ గారు వారి యొక్క అనుగ్రహంతో, గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ దేవాలయం 2008లో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయం నిర్మాణమైనప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ దేవాలయం నిర్వహణ గ్రామ పెద్దలు చెరుకు సరితా బద్రీనారాయణ గౌడ్ గారు ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నారు. ఆలయంలో స్వామివారికి ధూపదీప నైవేద్యాలు కానీ, దేవాలయం జరిపేటువంటి విశేష ఉత్సవాల్లో కూడా సార్ గారి యొక్క నిర్వహణలో, వారి యొక్క ఆధ్వర్యంలో గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని కూడా జరపడం జరుగుతూ ఉంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం భక్తులందరిపైన, నిర్వహణ చేస్తున్నటువంటి వారిపైన కూడా ఆ పరమేశ్వరుడికి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శివాలయం ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. 17 ఏళ్ల క్రిందట వరకు మేము పొరుగురు పోయి శివాలయంలో దర్శనం చేసుకోవడము, కార్తీక మాసం అని, మహాశివరాత్రి అని మేము బయటికి వెళ్ళే వాళ్ళము. 17 ఏళ్ల నుంచి మాత్రం మాకు ఇంతవరకు బయటికి వెళ్ళింది తెలియదు. చాలా మంచిగా మా దగ్గరనే అవుతుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, జనం అనేసి అందరు ఇక్కడ చాలా బాగా వస్తారు. ఇక్కడ ఇంత పెద్ద గుడి నిర్మాణం కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. పోచారం స్థాపించి 17 సంవత్సరాల నుండి 18వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా మొదటి శివరాత్రికి నేను స్టార్ట్ చేసిన మొదటి శివరాత్రికి మా గ్రామస్తులు ఒక 10-15 మంది తప్పితే ఎవరు లేరు. కానీ స్వామివారి మహిమ పెరుగుతూ ఈ రోజు ఒక వేములవాడని, కీసరగుట్టని మరిపిస్తూ వస్తున్నారు జనాలు. అది ఎంత సంతోషం అంటే, స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కష్టపడి హోమాలు, జపాలు, వ్రతాలు ఇక్కడ అన్ని చేయించుకుంటూ ప్రతి నిత్యం అన్నదానాలు చేస్తూ ఉంటే ఈ మహిమలు పెరిగి ఎంతో మంది భక్తులు రావడం జరుగుతుంది. ఆ భక్తులకి సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఒక వాక్ వే పైన పెట్టించాము. తర్వాత అన్ని కూడా స్టీల్ రాడ్స్ పెట్టి మళ్ళీ ఫ్రీ ఫ్లో ఆఫ్ జనాలకి చేయాలని చెప్పేసి పెట్టాము. తర్వాత ఈ సాయంత్రం 4 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రేపు 100 కిలోల బియ్యం వండేసి అందరికీ అన్నదానం ఇక్కడ మా దగ్గర. అందరూ రావచ్చు, అందరూ దైవ దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ స్ఫటికలింగేశ్వర ఆలయం ఎక్కడ కూడా ఇంత పెద్ద స్ఫటికలింగం మీకు యునైటెడ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇంత పెద్ద స్ఫటికలింగం ఇక్కడ కనిపించదు అని ఇక్కడ ఇప్పటి వరకు అయితే మాకు అందరు చెప్పటం అదే. ఇంతవరకు మేము ఇంత పెద్ద స్ఫటికలింగం ఎక్కడ చూడలేదని చెప్పారు. తర్వాత వచ్చి మానసాదేవి 5 feet ఉన్నారు. మానసాదేవి ఈ రూపంలో ఎక్కడా లేదు. ఇది మొత్తం శివ పరివారం అనే ఒక కాన్సెప్ట్ తో కట్టిన టెంపుల్. చుట్టూ మీరు ప్రాకారం పైన చూస్తే ప్రమదగణాలు, కింద వచ్చి శివ పరివారం, శివుడు, సర్వమంగళాదేవి, విఘ్నేశ్వరుడు, లక్ష్మీ విఘ్నేశ్వరుడు, తర్వాత అయ్యప్ప స్వామి, కుమారస్వామి, మానసాదేవి అంటే ఆమె అశోక సుందరి దేవి అని చెప్పేసి ఆయన శివుని పుత్రిక అని. తర్వాత నవగ్రహాలు మనకి ఇవన్నీ ఒక శివ కుటుంబం అనే ఒక, మనం కైలాసం పోతే ఎట్లా ప్రమదగణాల మధ్య శివ దర్శనం మనకి ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్ లో మన శివ